ఉన్న ప్రజలు కూడా నన్ను బీఆర్ఎస్ పార్టీగా ఉన్న వ్యక్తిగానే చూసి నన్ను ఓటేశారు అని అన్నారు. సో ఈరోజు పార్టీ మారిన వాళ్ళందరూ ఒకటి చెప్తూ ఉంటారు, ఏంటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం మారాల్సి వచ్చింది, రకరకాల చెప్తూ ఉంటారు. సరే, సొంత ప్రయోజనాల కోసం మారారా, నియోజకవర్గ అభివృద్ధి కోసం మారారా పక్కన పెడితే, మరి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి, దీనికి ఏ సమాధానం చెప్తారు? ముందుగా టీవీ ప్రేక్షకులకు ప్రేమ మిత్రులందరికీ నమస్కారం. మంచి అంశం, గొప్ప అంశం, గొప్ప అంశం, చాలా గొప్ప అంశం. ఇక తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక కాశీడు ఇచ్చిన మనగాడు ఇవ్వలేడు, ఆయనే మనగాడు, ఆయన ఉద్యమకారుడు, ఆయనే తెలంగాణ తెచ్చిండు, ఆయన మూడోసారి ఎమ్మెల్యే. మరి ప్రగాఢమైన వాక్చాతుర్యం, రాజ్యాంగం పట్ల గట్టి నమ్మకం, రాజ్యాంగం ఆర్టికల్స్, జీవోలు, పంచవర్ష ప్రణాళిక చెప్పేటువంటి మనగాడు. చాలా సంతోషం. తమ్ముడు బాగా చెప్పిండు. తమ్ముడు ఉద్యమకారుడు, మేము ఉద్యమకారులు. అయితే గాంధీ గారి గురించి కొన్ని విషయాలు. 2014 ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఉరుతూగుతుంది రాష్ట్రంలో. ఆ సందర్భంలో కూడా నేను శ్రీలింగంపల్లి ఓటర్ కూడా చెప్తున్నాను. 63,000 ఓట్లతో గెలిచింది. ఎవరు? గాంధీ గారు. అవును. తర్వాత ఏ పార్టీ నుంచి? తెలుగుదేశం పార్టీ. అవును. మరి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికారు, టీఆర్ఎస్ పార్టీ ఉనికారు. కేపీ వివేకానంద గారు కూడా అంతే, ఆయన అక్కడికి గెలిచారు. కూకట్పల్లికి వస్తాం, అక్కడ కృష్ణారావు గారు, మాధవరం కృష్ణారావు, ఆయనకి ఎక్కడ, ఆయన కూడా 56,000. తర్వాత వివేకన్న 43,000. తెలుగుదేశం పార్టీ ఎంత మెజార్టీ వచ్చింది. కాబట్టి ఎలక్షన్లో ఓటు అనేది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిని బట్టి, వాళ్ళ సేవలను బట్టి, వాళ్ళకున్న చతుర్థం బట్టి ఓటేస్తారు. పార్టీలు కూడా చూస్తారు, పార్టీ కూడా చూస్తారు. పార్టీ ఒకటి అంశం. యోగ్యత అని ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఒకటి అయితే చదివినోడు యొక్క కష్టం ఒక ఎత్తు ఉంటుంది, రెండు సమపాలు చూడాలి. కాబట్టి ఈ అంశంలో మరి ఏదైతే 63,000 ఓటు బ్యాంకుతో గెలిచిన అరకపూడి గాంధీ గారు ఇంత మచ్చలేదు ఆయనకు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న, నేను హైదరాబాద్ జిల్లా జేఏసీ కోకన్నూరు, శ్రీలింగపల్లి, కూకట్పల్లి, కుద్బులాపూర్ ఇన్ఛార్జ్. నేను ఆ రోజున మీరు ఇన్ఛార్జ్. తెలంగాణ ఉద్యమానికి ఇదే కోదండరామ్ గారు లైన్ తీస్తే చెప్తారు, శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారిని లైన్ తీసుకుని చెప్తారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న అరకపూడి గాంధీ గారు అన్నానికి, టెంట్లకు, వాటన్నిటి కూడా సమకూర్చినటువంటి ఒక దాత, సౌమ్యుడు, పేరుకున్నటువంటి సౌమ్యుడు. ఇది ఒక చిన్న సంఘటన, లంగ దొంగ ఏం కాదు, కానీ ఎమోషనల్ ఇష్యూ. ఇది ఎమోషన్ తీసుకొచ్చినటువంటి అంశం. ఇది రాజకీయ కుట్ర, రాజకీయ అంశం. కాబట్టి ఈ దశలో వారు అప్పుడు 2014 అంతా ఓటు బ్యాంక్తో గెలిచాడు. రెండోసారి 2018, ఆయన 2016 గ్రేటర్ ఎలక్షన్ల తర్వాత కేటీఆర్ గారికి పిలుపు మేరకు, అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు, తర్వాత పూర్వం పరిచయంతోన కేసీఆర్ పిలిస్తే ఆయన పార్టీలోకి వచ్చాడు. మేము ఎన్నో ఇబ్బంది చేసినాం. ఆయన అసలు ఇనాగరేషన్ రానియకుండా గోప్యాక్ అని ఇదే వివేకానంద డివిజన్లో కావచ్చు, ఎల్లమ్మపల్లి డివిజన్ కావచ్చు, ఆర్మీ కాలనీ కావచ్చు, చందానగర్ కావచ్చు, మాదాపూర్ కావచ్చు, ఆఫీస్పేట కావచ్చు, కొండాపూర్ కావచ్చు, గచ్చిపూర్ కావచ్చు, ఎన్ని డివిజన్లు ఎక్కడ కూడా ఆయన కొబ్బరికాయ కొట్టినీయలే. కొండకల్లి శంకర్ గౌడ్ యొక్క ఇన్ఛార్జ్ మాకు టీఆర్ఎస్ పార్టీ, వారి నాయకత్వంలో మేము పోయి చాలా ఇబ్బంది చేసిన పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన అభివృద్ధి కోసం తట్టుకోలేక పార్టీలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత నిబద్ధతోన వారు మళ్ళీ హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, హైదరాబాద్ ఇన్ఛార్జ్, ఒక ప్రత్యేకత ఉన్నాడు. ఆల్మీ కాలనీ ఎంప్లాయీ, ఇన్ని అనుభవాలు ఉన్నాడు. ఆ లెక్కన మనకు పార్టీకి వచ్చిండు. 18లో గెలిచిండు. మళ్ళీ బీఫాము 23లో ఇస్తే గెలిచిండు. ఎంత? మళ్ళీ 44,000 తన. ఇందాక సోదరు అంటున్నాడు, అక్కడ పార్టీ ఆయన మీద వద్దని కూడా టికెట్ ఇచ్చిందంటే అక్కడ అభ్యర్థులు లేరు, మా అక్కడ ఉన్న క్యాండిడేట్స్ లేరు. అక్కడ శ్రీలింగంపల్లి క్యాండిడేట్స్ లేరు, పోటీ పట్టులు లేరు. వేరే నియోజకవర్గాల్లో 3-4 ఉన్నారు, వేరే నియోజకవర్గాలు 3-4 ఉన్నారు, కానీ శ్రీలింగంపల్లి లేదు. తర్వాత కూకట్పల్లి లేదు, కుత్బులాపూర్ లేదు. ఎందుకంటే ఈ మూడు త్రివేణి సంఘం. నేను గత 1990 నుంచి ఆ ప్రాంతం ఉన్నా కూడా చెప్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు అనేది 2, 2nd, 3rd, 4th లేరు. ఆ సందర్భం అదొక చరిత్ర. కాబట్టి నిన్న మొన్న వచ్చిన కౌశిక్ రెడ్డి గారు మా అందరికి జూనియరే, తమ్ముడు పిల్లగాడు.
2010 మానవకోటలో ర్యాలీ తీసిండ్రు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు హరీష్ రావు గారు నాయకత్వం, మేము అందరం అక్కడ కీలుబొమ్మలు, ఇప్పుడు కూడా కీలుబొమ్మలే, బంతురామోను, ఎర్రరసీను, మేము అందరం కొడితే ఇప్పుడు నా కాలు చూపిస్తా 2 అచ్చులు ఉన్నాయి ఆ రోజున రాళ్ళు దాడిలో చూపిస్తా నేను. అవన్నీ అంశాలు ఎట్లా శుద్ధపూస అవుతాడు. మన గెల్లి శ్రీనివాస విద్యార్థి నాయకుడికి మన బై ఎలక్షన్లో టికెట్ ఇస్తే పని చేయలే, ప్రజలు తీసుకుపోయి ఇంట్లో అనుకోడు, గెలిచిన ల్యాండ్ తీసుకొని, ఎర్ర శ్రీనివాస్ ఇన్ఛార్జ్ ల్యాండ్ తీసుకొని, హరీషన్ ల్యాండ్ తీసుకొని ఎవరిని పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు. మొత్తం కోవటి రాజకీయాలే, కోవటి ఆలోచనలే, బుద్ధి కూడా జ్ఞానం కూడా మొత్తం అదే బుద్ధి. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నైజం కాదు, ఆ లాంగ్వేజ్ బీఆర్ఎస్ది కాదు. నేను 23 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి నాయకుడు పనిచేసిన కూడా చెప్తాను. కానీ ఈరోజు కేసీఆర్ కేటీఆర్ ప్రోత్సహించి పంపుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. మేము అనొద్దు, ఎవరు చెప్పరు. ఎందుకు మీరే కాదు అధికార పక్షంలో ఉన్నది. అప్పుడు చెప్తా, అవి చెప్పరు. అంటే మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పలేరు, అప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఒకటి ఇప్పుడు నేను రాజకీయంగా వాడాలంటే ఎన్నో వాడవచ్చు పదాలు, రాజకీయంగా వాడుకునే అవసరం లేదు. నిజమే మాట్లాడతాం, నిజమే చెప్తూ నిజమే మాట్లాడుతున్నాం. హరీష్ రావు లేకపోతే కేటీఆర్ లేకపోతే సారు పెద్ద సారు నువ్వు ఊరపై రాలే లేకపోతే తిట్రపై అన్నాడు. వ్యక్తిగత లాభం కోసం, పబ్లిసిటీ కోసం. సార్ పబ్లిసిటీ కోసం చేశారు అనుకుందామండి. ఈరోజు మరి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఆయన కోసం అదే కదా ఇది చేస్తున్నారు కదా. అదే కదా హరీష్ అన్న గారు ఉద్యమకారుడా, ఇలాంటి లంగలు ఎందుకు పోషిస్తున్నావు? నీకు తెలియదా? నీకు తెలియదా? తెలిసి కూడా నువ్వు మందలించాల్సినటువంటి పెద్ద మనిషి నువ్వు. పార్టీలో మేము విద్యార్థి మెంబర్, మేము నువ్వు పార్టీలో ఉన్నటువంటి సార్కు పిఏ. ఆ రోజున అన్ని అనుభవించి అన్ని చూసినావు. గ్రౌండ్లోకి వెళ్ళి మేము పార్కులోకి వెళ్ళి పల్లి తినుకొని పైకి వచ్చిన వాళ్ళు. మరి అవన్నీ గుర్తులేవా? నువ్వు వారిని మందలించాల్సినటువంటి సందర్భంగా నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేవు, మరి 2 సార్లు 3 సార్లు మంత్రివి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యువజన శాఖ మంత్రివి, వచ్చినాక నీటిపారుదల శాఖ మంత్రి, మొన్న ఆరోగ్య శాఖ మంత్రి పనిచేసినావు, ఆర్థిక శాఖ కూడా చేసినావు. నేను ఇక్కడ నుంచి చెప్తున్నాను, నీ సహచరుడుగా నీకు నాకు 2 నెలలు తేడా, నీకు నాకు 2 రోజుల తేడా బర్త్డే. ఈరోజు చెప్తున్నా, ఎక్కడ పోతుంది? ఎవరికి నేర్పిస్తున్నావు రాజకీయం? ఎట్లా పోతుంది రాజకీయం? ఉద్యమకారులకు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ వానికి ఇచ్చినావు, ఉద్యమకారు ఇచ్చిన ఎమ్మెల్యే వానికి ఇచ్చినావు. లేరా? పార్టీలో త్యాగం చేసిన లేరా? ఏంది పరిస్థితి? కాబట్టి మేము మాట్లాడుతున్నాం, మాకు హక్కు ఉంది. మళ్ళీ గాంధీ దగ్గరకు వచ్చి కండువేనికి ఆయన ఇవ్వడండి, ఆయన వయసు ఎంత? పార్టీలో ఏం పదం ఉంది? ఏమైనా 3 సార్లు ఎమ్మెల్యే అయిందా? ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, లేకపోతే వేముల ప్రశాంత్ రెడ్డి గారు, ఒక హరీష్ రావు గారు, ఒక కేటీఆర్ గారు, లేకపోతే కవితమ్మను వచ్చింది బయటికి, కవితమ్మను పంపిస్తే ఉన్నతనం ఉంటుంది, ఆయన వయసుకు ఆయన చేసినటువంటి సేవకు సార్థకత ఉంటుంది, ఒక రకమైన అభిమానం ఉంటుంది. నీ సింహానికి వచ్చి కుక్క నేర్పించినట్టుంది కథ. నువ్వు ఎక్కడండి? నీ వయసు అంతా, నువ్వు ఎక్కడ, నీ దేశం ఎక్కడ? ఎవరు నువ్వు? పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంటా? పార్టీలో జనరల్ సెక్రటరీవా? పార్టీ ఉపాధ్యక్షుడువా? పార్టీ సెక్రటరీవా? లేకపోతే హైదరాబాద్ జిల్లాకి ఇన్ఛార్జివా? లేకపోతే రంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జివా? ఎవడా మాట్లాడికే నువ్వు పోతుమన్నగాడు? నువ్వు కూడా నా పార్టీలా? పక్కన వివేకానంద లేడా? ఆయన కదా 3 సార్లు ఎమ్మెల్యే. ఆయన కూడా అక్కడ విష్ణారావు లేడా? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. వాళ్ళకి లేని తీట తింపరు నీకెందుకు రాబాయి? ఎవడరాబాయి నువ్వు మాట్లాడాకే? ఏమన్నా తెలంగాణ ఉద్యమం ఉన్నాను, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మనగడ కోసం ఏమైనా పని చేసినావా? తెలంగాణ భవనానికి ఏమైనా నువ్వు ఇటుకలు మోసినావా? నీరు పోసినావా? ఇవన్నీ కూడా పార్టీని భ్రష్టు పట్టించినటువంటి అంశాలు. మేము నిన్న పోయింది మేమే, పోయిన ఉద్యమకారులు పోయినాం. 19 మంది కేసు పెట్టిండు. 19 మీద 109, 306, సారీ 329, 33 మొత్తం దాదాపు దీనిలో మొత్తం ఉద్యమకారులే మేము. ఎవరు ఆంధ్రలో ఎవరు లేడు. లిస్ట్ కూడా ఉంది, ఇప్పుడు లిస్ట్ ఇస్తా. ఉద్యమకాలం మీద కేసులు పెట్టిస్తావు అంటే ఈ కేసులు 100 కేసులు మేము అన్నీ అనుభవించిన పెద్ద లెక్క కాదు మాకు. కానీ లవుడికై నీకు తెలుసుకోవాలి ఎవడిగానే, ఎవడివని తెలుసుకోవాలి. ఉత్తగా మాట్లాడి ఫోకస్ కోసం కన్నులు పడాలని, లేకపోతే ఈడ పడాలని. ప్రతి జిల్లాలో మీటింగ్ అయితే సూర్యాపేట పోతాడు, ఖమ్మం పోతాడు, పోయి నిలబడతాడు వెనక. సరిపోతా బాబు, నీకు ఎమ్మెల్యే ఇచ్చిండ్రు, పోయి అడవి పని చేసుకోపో. హుజరాబాద్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. చిన్న వయసు, నువ్వు కష్టపడుతుంటే నీవు రేపు మంత్రి అయ్యే అవకాశం ఉంది. కుక్కలా గడుచులేదురా బాబు. తమ్మి చిన్నోడు కూడా తమ్మి అంటున్నా. మేము పనిచేసినాం, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపురం పనిచేసినాం.
ఇల్లంతా కూడా పనిచేసినాం, వీణవంక వాళ్ళ ఊర్లో పనిచేసినాం, ప్రైవేటు ఉద్యోగుల సంఘం నుంచి మా దళిత సామాజిక వర్గం మొత్తం 63,000 ఓట్లు 63,000 ఓట్లు అవును బై ఎలక్షన్లో తిరిగినాం కదా. ఆ డేటా మొత్తం తెచ్చి మనం మంచినాం. మన అసెంబ్లీ ఎన్నికల వరకు అయితే మేము ఉన్నాం కదా, మేమే చేసినాం కదా. కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ తిగతిగ మాటలు మాట్లాడితే ముఖ్యంగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులారా, యువజన విభాగం నాయకులారా, మహిళా నాయకులారా, అలాంటి వాటి చీడపురుగు ఉండడం వల్ల ఇప్పుడు మేము కష్టపడి పుట్టను పెట్టిన మేము చీమల మేము తెలంగాణ భవన్ అనేది పుట్ట మేము తయారు చేస్తే పాములు వచ్చినాయి దానికి. ఆ పాములు తెచ్చింది మా సార్లే మహానుభావులు. మొత్తం కూడా వస్తున్నాం ఉద్యమకారులుగా. అయ్యా మా వాళ్ళను మన ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి అన్నాను ఇలా తమ్ముడికి అండి అవును ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే అందరికీ న్యాయం జరగలేదు. ఎవరు చేసిండు? అవును బీసీలను వదిలేసిండు, ఎస్సీలను వదిలేసిండు. కానీ ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారు ఎవరైనా కానీ. ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి న్యాయం జరగట్లేదు, ఏ పార్టీలో జరగదు. పార్టీల విషయానికి వస్తే మన పార్టీల రామిడన బీజేపీలో 35 ఏళ్ళు వచ్చినాడు, ఆయన కూడా ఇవ్వాలి. అంటే పార్టీల యొక్క వైఖరిసరికి అన్ని పార్టీలను కూడా ఒక ప్రజాస్వామ్యవాదులుగా కడిగే హక్కు మనకు ఉంటుంది, చదువుకున్నాం కాబట్టి. కాబట్టి ఈ అంశాన్ని సార్, కాబట్టి గాంధీ గారి యొక్క నేపథ్యం అనేది తెలుసుకోవాలి, వారి పుట్టుక తెలుసుకోవాలి. వారు తెలిసే ఎవరో కృష్ణా జిల్లాలో 45 ఏళ్ళ కిందట ఏఎస్ఎఫ్ఐ నాయకుడు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు, తుచ్చపల్లి సుందరయ్యకు శిష్యుడు, ఎరినాయలు కాదు, కష్టపడి ఐటీఐ చేసి ఆల్వింగ్ కంపెనీలో జాబ్ చేసినాడు. ఇంతవరకు నియోజకవర్గంలో ఇంత ఒక పురుగు కాదు కదా, ఒక చిన్న ప్లాన్ కూడా ఆన్ చేసిన. ఆ లెక్కను చూస్తే మరి ఇప్పుడు ఈ బోరబండ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు కూడా ఆంధ్ర అయినా కదా, ఆయన ఆంధ్ర కృష్ణవరం మాధవర్ కృష్ణవరావు గారు కూడా ఇచ్చింది సారే కదా. మరి ఆంధ్రలోనికి ఎట్లా ఇచ్చిండు ఆయన అడగమని. ఇప్పుడు కాశీరెడ్డి అనే మాటలు కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వర్తిస్తాయి, అది ఇండైరెక్ట్గా నువ్వు ఎట్లా ఇచ్చిన వాళ్ళకు అని అడగమను. ఒక పక్క పార్టీ జెండా టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ అయిన తర్వాత ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదని దాని మీద దత్తాత్రేయ గారు మనకి ఇస్తారు క్లారిటీ. సార్, బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే ఏంటి మీకేమనిపిస్తుంది? ఎందుకంటే మీరు అన్నారు ఎందాక ఒక మాట మాట్లాడారు, పిఏసీ చైర్మన్ అనేది ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలి, ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఇది ఒక కొత్త రాజకీయానికి తెరలేపింది అని చెప్పేసి మాట్లాడారు. నిజంగానే ఇప్పుడు జరుగుతున్న అంశాన్ని ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలా చూస్తారు సార్? మామూలుగా అయితే ఇదేంటంటే మన పాడి కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ అని పెడుతురు, కానీ అది కాదు మెయిన్ ఇష్యూ. మీడియా అదేంటంటే హైజాక్ చేసింది, హైజాక్ చేసింది మీడియా, మెయిన్ మీడియా. మీకు ఛానల్ గురించి చెప్పట్లేదు ఏంటంటే